చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే 3 పాయింట్ సర్కిల్ 3 పాయింట్ ఆర్క్ ఆర్ టాంజెంట్ ఎండ్ అనేసి ఉంది. 3 పాయింట్ ఆర్క్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ దెన్ హైట్ అనేది ఇస్తాం. చూసినారంటే ఇప్పుడు 3 పాయింట్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని యొక్క రేడియస్ ఏదైనా మార్చుకోవాలంటే రేడియస్ అనేది డబుల్ క్లిక్ చేసి మార్చుకుంటున్నాం. మిడ్ పాయింట్ అనేది డిస్టెన్స్ ఏదైనా మార్చుకోవాలంటే మీ ఇష్టం మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. సెంటర్ అండ్ ఎండ్స్ సర్కిల్ డ్రా చేసినాక డ్రా చేయాలా, ప్యాన్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే, మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రోల్ బార్ ప్రెస్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. సెంటర్ సర్కిల్ లాగా క్రియేట్ అవుతుంది, విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడైతే క్లిక్ చేశారో అదే దాని యొక్క రేడియస్ క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలా మిడిల్ మౌస్ బటన్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ సర్కిల్ లాగా డ్రా చేయాలా. డ్రా చేసేటప్పుడే ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసినారంటే అది ఫస్ట్ పాయింట్కి యాక్టివేట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఎక్కడైతే కావాలో అక్కడికి క్లిక్ చేసుకుంటాం. మళ్ళీ ప్యాన్ చేసుకుంటున్నాను. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ఆర్క్ 3 టాంజెంట్ ఆర్క్ 3 టాంజెంట్స్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది కావాలా. జస్ట్ లైక్ 3 టాంజెంట్ సర్కిల్ లాగానే ఇక్కడ కూడా 3 టాంజెంట్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక లైన్స్తో రెక్టాంగిల్ లాగా డ్రా చేసుకొని కింద ఉండే లైన్ని డ్రా చేయకుండా వదిలేస్తున్నాను. సేమ్ అదేలాగా 3 టాంజెంట్ ఆర్క్కి వెళ్తున్నాను. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్ చూసినారంటే ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ అంటే మనం సర్కిల్లో చూసినాం. సేమ్ అదేలాగా మిడ్ పాయింట్ సేమ్గా ఉంటుంది, ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆర్క్ని బేస్ చేసుకొని కావాలా చూసినారంటే క్రియేట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి అయితే క్లిక్ చేస్తారో అక్కడి నుంచి ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. మిడిల్ మౌస్ బటన్ మళ్ళీ కావాలనుకుంటారా మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేసుకోండి. ఆర్క్ని క్లిక్ చేయండి, బయటికి రండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కింద నుంచి కావాలంటే కింద నుంచి, పైన నుంచి కావాలంటే పైన నుంచి క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ ఆటోమేటిక్గా ఆర్క్స్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ చూసినాము. నెక్స్ట్ ఏముంది కోనిక్ క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, జస్ట్ ఏ సెకండ్, ఇవన్నీ డిలీట్ చేసుకునేస్తాం, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. కోనిక్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూసినారంటే కోనిక్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి అన్ని పారాబోలా, హైపర్బోలా అనేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. దీని గురించి అన్ని నీట్గా నేర్చుకోవాలంటే మీరు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే క్రియో సబ్జెక్ట్ లోపలికి కాదు, మీ డ్రాయింగ్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చూసింటారు హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ చూసింటారు. దాని గురించి డెప్త్గా నేర్చుకోవాలంటే మ్యాథ్స్ లోపలికి వెళ్ళాలి. మీరు మ్యాథ్స్ అండ్ డ్రాయింగ్ లోపలికి వెళ్ళినారంటే దీని గురించి అన్ని డెప్త్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? మ్యాక్సిమం మీకు ఆర్క్స్ వరకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ఎలిప్స్ అంటే 2 రేడియస్ అనేది ఉంటుంది. అంటే మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనకి ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఏముంది, యాక్సిస్ ఎండ్స్ ఎలిప్స్ అంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఒక మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఇందులో ఏది మేజర్ యాక్సిస్, ఏది మైనర్ యాక్సిస్ అంటే ఏదైతే లెంత్ ఎక్కువ ఉందో అది మేజర్ యాక్సిస్, ఏదైతే లెంత్ తక్కువ ఉందో అది మైనర్ యాక్సిస్గా కన్సిడర్ అవుతుంది. అది మనం డ్రా చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైతే ఎక్కువ లెంత్ ఇస్తామో అది మేజర్ యాక్సిస్, ఏదైతే తక్కువ లెంత్ ఇస్తామో అది మైనర్ యాక్సిస్గా కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదే ఎలిప్స్ లోపలికి వెళ్తున్నాము. ఎలిప్స్ లోపలికి వెళ్ళినారంటే సెంటర్ అండ్ యాక్సిస్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. అక్కడేం చేసినామంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇచ్చినాం. ఇక్కడేం చేస్తామంటే మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇస్తాం. అంతే డిఫరెన్స్. మ్యాక్సిమం ఇది కూడా అర్థమైంటుంది అనుకుంటున్నాను. డిలీట్. నెక్స్ట్ చూసినారంటే స్ప్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లైన్ అంటే మనం ఆటోక్యాడ్లో కూడా మ్యాక్సిమం చూసాం. డిఫరెంట్ షేప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడంతా ఒక్కొక్క పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్, ఇప్పుడు దాన్ని అయితే మళ్ళీ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మీరు షేప్స్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. దాని యొక్క షేప్స్ అనేది లెన్స్ కావాలంటే లెంత్ మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఏముంది, ఫిల్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్లెట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఫిల్లెట్ కోసం నేనేం చేశానంటే జస్ట్ ఒక కార్నర్ రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాను, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు ఫిల్లెట్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ సర్కులర్, అంటే ఇది నో ట్రిమ్ అనేసి అర్థం. మామూలుగా రేడియస్తోనే ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. చూడండి ఇక్కడ ఆ రెఫరెన్స్ లైన్ అనేది ట్రిమ్ అవ్వలేదు, ఈ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వలేదు. దాన్ని ఓన్లీ సర్కులర్ ఫిల్లెట్ అంటారు. డబుల్ క్లిక్, మిడిల్ మౌస్ బటన్, డబుల్ క్లిక్. నాకు 5 రేడియస్ కావాలంటే 5 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి 5 రేడియస్తో ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ అదే కమెంట్ లోపలికి వెళ్తున్నాను. సర్కులర్ అంటే ఇది, సర్కులర్లో ట్రిమ్ కావాలి నాకు, అంటే ఆ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వదు, ట్రిమ్ అయిపోతుంది. ఫస్ట్ వన్లో ట్రిమ్ అవ్వదు, సెకండ్ వన్లో ట్రిమ్ అయిపోతుంది. సేమ్ అదే కమెంట్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. చూడండి ఇప్పుడు కార్నర్ అనేది ట్రిమ్ అయిపోయింది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తాను, మిడిల్ మౌస్ బటన్, కమాండ్ డియాక్టివేట్ చేసుకొని డబుల్ క్లిక్, 5 రేడియస్ కావాలా. చూడండి ఇప్పుడు 5 రేడియస్తో ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది ట్రిమ్ అవ్వకుండా అయింది, ఇది ట్రిమ్ అయ్యేసి 5 రేడియస్తో క్రియేట్ అయింది. సేమ్ అదేలాగా ఎలిప్టికల్ అంటే ఎలిప్స్ చూసినాం, సేమ్ అదేలాగానే 2 లెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. లెంత్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. చూసినారంటే లెంత్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్, ఈ లెంత్ని బేస్ చేసుకొని మనం ఫిల్లెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి రౌండ్గా రేడియస్ రాకుండా ఇక్కడ ఒక లెంత్ ఉంది, మనకి ఇక్కడ ఒక లెంత్ ఉంది. ఈ లెంత్ని మీరు మార్చుకున్నారంటే ఇది వచ్చి సెంటర్ పాయింట్ యొక్క డిస్టెన్స్తో మనకు సంబంధం లేదు. ఈ లెంత్ అనేది మనం మార్చుకోవాలి కాబట్టి డబుల్ క్లిక్ చేస్తున్నాను, నాకు 5 కావాలి, 5 ఇచ్చేయండి. చూడండి ఒక పక్క 5 ఉంటుంది, ఇంకొక పక్క తక్కువ ఉంటుంది. ఇది నేను ఒక 2 పెట్టుకుంటాను, 2 ఇచ్చేయండి. ఇలాగ ఎలిప్స్ అనేది, అంటే ఇది కార్నర్ అనేది ట్రిమ్ అవ్వకుండా రెఫరెన్స్గా మాత్రమే కన్వర్ట్ అయింది. నాకు కార్నర్ కూడా ట్రిమ్ అయిపోవాలనుకుంటే సేమ్ అదే ఫిల్లెట్లోకి వెళ్ళండి, ఎలిప్టికల్ ట్రిమ్, సేమ్ అదేలాగా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా ట్రిమ్ అవుతా మనకి ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫిల్లెట్ ఎలా ఉంటుందంటే ఎలిప్స్ షేప్లో ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకేనా, ఇది కూడా అర్థమైంటుంది అనుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ సెలెక్ట్ చేసి డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఛాంఫర్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటుంది. సేమ్ అదేలాగా రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్, ఛాంఫర్లో ఫస్ట్ ఆప్షన్ ఛాంఫర్, ట్రిమ్ అవ్వదు, కార్నర్ రెఫరెన్స్గానే ఉండిపోతుంది. చూడండి 2 లెన్స్ని బేస్ చేసుకొని దాన్ని కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. మీరు దీన్ని మార్చుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసేక ముందు కమాండ్ యాక్టివేషన్లో ఉంది, దాన్ని డియాక్టివేట్ చేయాలా. అప్పుడేం చేయాలా, మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయాలి, కమాండ్ డియాక్టివేట్ అవుతుంది. డబుల్ క్లిక్, 8 mm కావాలా, 8 ఇచ్చి ఎంటర్. ఇది నాకు 10 mm కావాలా, 10 ఇచ్చి ఎంటర్. మీకు ఎలా కావాలంటే అలా ఛాంఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడేమంటే రెఫరెన్స్ అనేది అలానే ఉండిపోయింది, కార్నర్. నాకు కార్నర్ ఉండకూడదు, ట్రిమ్ అయిపోవాలంటే సేమ్ అదే కమాండ్ ఛాంఫర్ ట్రిమ్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. చూడండి ఈ కార్నర్స్ అనేది ట్రిమ్ అయిపోయింది. ఇదే రెండింటికి ఉండే డిఫరెన్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ప్యాన్ చేసుకొని దీన్ని అన్నిటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఓకేనా, నెక్స్ట్ చూసినారంటే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. టెక్స్ట్ అంటే మీరు మీకు ఏదైతే కావాలో అది టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. హైట్ అనేది ఇవ్వాలా, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, హైట్ అనేది ఇస్తున్నాను. మీకు ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అనేది రాసుకోండి. నేను దుర్గా పవన్ అని రాసాను, PAVAN, దుర్గా పవన్ అని రాసి ఇక్కడ చూడండి దీన్ని కొంచెం మూవ్ చేసుకుంటున్నాను. నా పేరు అయితే వచ్చింటుంది, మనం ఇచ్చిన హైట్ అంటే స్టార్ట్ పాయింట్ కింది వల్ల నెక్స్ట్ పాయింట్ పైన ఇచ్చినామంటే అది హైట్కి కన్సిడర్ చేసుకుంటుంది. మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని మీరు 3D కన్వర్ట్ చేసుకోవాలన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది మ్యాక్సిమం ఫాంట్ 3D అనేసి ఉండే ఫాంట్లోనే పెట్టుకోండి. మీకు ఏ ఫాంట్ కావాలో అది అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే మనం ఇక్కడే స్టార్ట్ పాయింట్ ఇచ్చినాం. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి నేను సెంటర్ అని ఇచ్చినారనుకోండి, మనం ఇచ్చిన లైన్ అనేది సెంటర్గా తీసుకుంటుంది. ఆ పక్క హాఫ్, ఈ పక్క హాఫ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. అలా కాకుండా నాకు రైట్ సైడ్ కావాలా అన్ని, ఇది నాకు స్ట్రైట్ పాయింట్గా ఉంటుంది. ఇన్సేపు మనకి సెంటర్లో ఉండింది, ఈ పవన్ అనేది ఈ పక్క ఉండింది, దుర్గా అనేది ఈ పక్క ఉండింది. అలా కాకుండా మొత్తం అన్నీ రైట్ సైడ్కి వచ్చేసింది. లేదు నాకు లెఫ్టే కావాలంటే లెఫ్ట్కి కన్వర్ట్ చేసుకునేస్తాం. నెక్స్ట్ వర్టికల్గా ఇప్పుడు బాటంలో ఉంది, నాకు మిడిల్లో కావాలంటే మిడిల్లో, ఆ లైన్కి మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, హాఫ్ పైన హాఫ్ కింద.
టాప్ కావాలంటే టాప్, కిందికి వచ్చేస్తుంది అన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో, దీన్ని ఇంక్రీజ్ చేస్తాను చూడండి, మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి, దాని యొక్క స్పేసింగ్ అనేది అట్టి స్ట్రెచ్ అయ్యేలాగా క్రియేట్ అవుతుంది. లేదు నాకు స్లాంట్గా కావాలంటే స్లాంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే స్పేసింగ్, ఒకదానికి ఒక లెటర్కి ఉండే స్పేసింగ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఆర్క్ని బేస్ చేసుకొని కావాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలా. క్లోజ్ మిడిల్ మౌస్ బటన్, జస్ట్ ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాం, 3 పాయింట్ ఆర్క్. మిడిల్ మౌస్ బటన్, టెక్స్ట్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను, ప్యాన్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, డిపి అనేది క్రియేట్ చేసుకుంటున్నాను, క్యాప్స్ ఆన్ చేసుకొని డిపి, ప్లేస్ ఆన్ కర్వ్, ఏ కర్వ్ ఇది నాకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ కర్వ్ని బేస్ చేసుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కర్వ్ని బేస్ చేసుకొని మనకి నా పేరు అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా కావాలంటే కూడా మనం ఆర్క్ని ఎంత పెద్దది చేస్తామో దాన్ని బేస్ చేసుకొని ఈ టెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. టెక్స్ట్ అనే కమాండ్ కూడా మీకు మ్యాక్సిమం అర్థమైంటుంది అనుకుంటున్నాను. Ctrl+Z ఇస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే టెక్స్ట్ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది.